వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. నిన్నటి నుంచి చూసుకుంటే గనక మనం ప్రవస్తి ఇష్యూ అంటే తనకేదైతే షోలో జరిగిందో, తనకి జరిగిన కామెంట్స్ కావచ్చు, జడ్జెస్ గురించి కావచ్చు, చాలా విషయాలైతే నిన్న మాట్లాడడం జరిగింది. అండ్ మనం కూడా ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అంటే ఆ విషయానికి సంబంధించి చాలామంది సింగర్స్ రెస్పాండ్ అవుతున్నారు. అండ్ లిప్స్కా రెస్పాండ్ అయింది, శ్రీకృష్ణ గారు రెస్పాండ్ అయ్యారు. ఇలా చాలామంది కూడా రెస్పాండ్ అవుతూ వస్తున్నారన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు కూడా చంద్రబోస్ గారి గురించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా అని చెప్పి ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అండ్ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు సింగర్స్ కూడా ప్రవస్తికి సంబంధించి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే కాంపిటీషన్స్లో ఎలా ఉంటుంది ఏంటి, కాంపిటీషన్స్లో వాళ్ళు ఇంతకుముందు పడిన బాధలు కావచ్చు, ఇలా కొంతమంది వాళ్ళ వర్షన్స్ కూడా చెప్తూ వచ్చారు. అండ్ ఈ ఇష్యూ చూసుకుంటే కొంతమంది ప్రవస్తికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అగెనెస్ట్గా అంటే ఇన్ని రోజులు పాడతా తీగ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సింగింగ్ షోస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే కీరవాణి గారి గురించి కమెంట్స్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి కీరవాణి గారికి సంబంధించి రియాక్ట్ అయిన వాళ్ళు కావచ్చు. ఇలా ఒక సైడ్ ఏమో ప్రవస్తికి సపోర్ట్ చేసే సింగర్స్ కొంతమంది ఉన్నారు, ఒక సైడ్ ఏమో ఆల్రెడీ షోస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కీరవాణి గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా రియాక్ట్ అవుతూ వచ్చారనమాట. అండ్ ఇప్పుడు సునీత గారు, సింగర్ సునీత గారు ద మెయిన్ జడ్జ్ ఇన్ ద అంటే ఇప్పుడు ఈ పాడతా తీగలో చంద్రబోస్ గారు, కీరవాణి గారు అండ్ సునీత గారు. సో సునీత గారు ఇప్పుడు వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎందుకు అంటే ప్రవస్తి ఇలా బయటకు వచ్చి అన్ని ఛానల్స్లో మాట్లాడడం కావచ్చు, తనకి అంటే తను ఎలిమినేట్ అయిన విషయాన్ని తీసుకోలేకపోయింది అని చెప్పి ఇలా చాలా విషయాలు మెన్షన్ చేస్తూ కూడా ఏదైతే షోలో అంటే తను ఎలిమినేట్ అయ్యింది అనే విషయాన్ని చెప్పిన తర్వాత షోలో అంటే చరణ్ గారి దగ్గర నుంచి ప్రవస్తి గారి మదర్ మైక్ లాక్కోవడం అని చెప్పి ఇలా అంటే ఎలిమినేట్ అయిన తర్వాత చాలా మాటలు మాట్లాడారు ప్రవస్తి గారి అమ్మగారు అని చెప్పి ఇలా చాలా విషయాలు మెన్షన్ చేస్తూ కూడా చిన్నప్పటి నుంచి ప్రవస్తిని మేము చూస్తూ ఉన్నాం, మేము ఎవరిని కూడా సపరేట్గా ఎంకరేజ్ చేయాలని మాకు ఎప్పుడూ ఉండదు, ఎవరైనా కూడా మాకు ఒకటే, చిన్నప్పటి నుంచి మేము అందరినీ ఎంకరేజ్ చేస్తూ వచ్చాము, మీరు మంచిగా పాడితే మేము ఇంకా మీ పర్ఫార్మెన్సెస్ వల్ల మేము బాధపడిన రోజులు కూడా ఉంటాయి, అంటే అంత హృదయానికి హత్తుకునేలా మీ పర్ఫార్మెన్సెస్ ఉండేవి, అండ్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాము, మేము చాలా విషయాల్లో ఎంకరేజ్ చేశాము, సడన్గా ఈ ఒక్క విషయానికే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది సునీత గారు కూడా చాలా ఎమోషనల్గా వీడియో అయితే పెట్టడం జరిగింది. అంటే ఏదైతే లాస్ట్ ఇంతకుముందు మ్యాంగో మ్యూజిక్లో ఒక ఆల్బమ్ చేసేటప్పుడు ప్రవస్తిని పిలిపించి మరి పాడించడం కావచ్చు, ప్రవస్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి కూడా సునీత గారు గుర్తు చేసుకోవడం జరిగింది. అంటే గతంలో ఎలా అయితే ఎంకరేజ్ చేశామో అలా షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ అండ్ అంతేకాకుండా ఒక ఆల్బమ్కి కూడా ప్రవస్తిని పిలిచి పాడించడం కావచ్చు, దగ్గరుండి పంపించడం కావచ్చు, ఇవన్నీ సునీత గారు గుర్తు చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మేము రియాలిటీ షోస్లో కావచ్చు, వీటిలో కావచ్చు మిమ్మల్ని చూస్తూ వచ్చాము, మీరు కూడా మా పిల్లల లాంటి వాళ్ళే అన్నట్టు సునీత గారు మెన్షన్ చేయడం జరిగింది. సడన్గా ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ గురించే ఇక్కడ జరిగిన దాని గురించే ఇంతలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అంతేకాకుండా మీరు చెప్పినంత మాత్రాన మాకేం అవ్వదు, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇన్ని రోజులు బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ కూడా ఎప్పుడు దెబ్బతిందు అన్నట్టు సునీత గారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం జరిగింది. అండ్ ప్రవస్తి విషయానికి వస్తే అంటే సునీత గారి కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మేము ఏది చెప్పినా కూడా నీ గ్రోత్ గురించే చెప్తాము, అంతేకాకుండా చిన్నప్పుడు చాలా ముద్దుగా పాడావు, బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు చెప్పినట్టు మనం చెప్పలేం, కాబట్టి మేము చెప్పే ఏ కాంప్లిమెంట్ అయినా ఏ కమెంట్ అయినా అది నీ ఫ్యూచర్కి నీ గ్రోత్కి అవసరం అవుతుంది ప్లస్ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము కమెంట్స్ చేస్తాము, అంతే తప్ప మాకెప్పుడు కూడా పర్సనల్గా ఉండదు అని చెప్పి సునీత గారు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా షోలో ప్రవస్తి ఎలిమినేట్ అయిన తర్వాత నా ఎలిమినేషన్ వల్లే పార్టీ చేసుకున్నారు, నా ఎలిమినేషన్ కోసమే అందరూ పార్టీ ఇచ్చారని చెప్పి ఒక ఇది కూడా మీరు మెన్షన్ చేశారు ప్రవస్తి. అండ్ నేను అది అందరికీ ఇచ్చాను, ఒకరోజు ఒక్కొక్కరు అనుకుంటూ మనం ఇస్తాం కాబట్టి అలా ఇచ్చాను, నువ్వు కూడా తిన్నావు కదా, దాన్ని నువ్వు ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు అని సునీత గారు అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విషయానికి సంబంధించి కీరవాణి గారు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు, చంద్రబోస్ గారు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈ ముగ్గురు జడ్జిల్లో ఉన్న సునీత గారు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏదైతే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో తనకి అంటే ప్రవస్తి ముఖ్యంగా చెప్పింది ఏంటంటే బాడీ షేమింగ్ చేశారని డిజైనర్ ఒకరు, అంతేకాకుండా అన్కంఫర్టబుల్గా ఉంది నాకు డ్యాన్స్ వేయడానికి, డ్యాన్స్ వేయించమంటున్నారని చెప్పి అండ్ జడ్జెస్ మీద. సో ఈ 3 టాపిక్స్లో అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, కానీ జడ్జెస్కి సంబంధించి ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో లైక్ సునీత గారు నన్ను చూడగానే ఇలా ఒక డిఫరెంట్ ఫేస్ పెడతారనో, లేదో కీరవాణి గారు వెడ్డింగ్స్ సాంగ్స్ పాడే దాని గురించి ఇలా కమెంట్ చేశారనో, సో ఇలాంటి విషయాలు ప్రవస్తి ఏదైతే చెప్పిందో దానికి కౌంటర్గా సునీత గారు అయితే ఇప్పుడు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా కీరవాణి గారు చెప్పిన విషయం ఏంటంటే వెడ్డింగ్స్లలో పాడేవాళ్ళంటే నాకు నచ్చదు అని చెప్పారు, కానీ అది ప్రవస్తినే అన్నట్టు కాదు కదా, ప్రతి విషయాన్ని ఎందుకు ఇలా పర్సనల్గా తీసుకొని ప్రవస్తి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి సునీత గారు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సునీత గారు స్వయంగా నేనే చాలా వెడ్డింగ్స్ వీడియోస్ చేస్తాను, నేను వెడ్డింగ్స్కి వెళ్తాను, అక్కడ కూడా పాడతాను, పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వెడ్డింగ్స్లో పాడతారు, అంత మాత్రానికే వాళ్ళు అఫెండ్ చేసుకున్నట్టు, అంటే వాళ్ళకి
ఆ విషయాన్ని ఆపాదించుకున్నట్టు కాదు కదా అన్నట్టు సునీత గారు మెన్షన్ చేయడం జరిగింది. నేను కూడా వెడ్డింగ్స్‌కి వెళ్తాను, షోస్‌కి వెళ్తాను, అక్కడ పాడతాను. నేను అలాగే ప్యారలెల్‌గా కీరవాణి గారి దగ్గర కూడా పాడతాను కదా! సో, వెడ్డింగ్స్‌లో పాడేవాళ్ళు నాకు నచ్చరు అనేది అది కీరవాణి గారి పర్సనల్ ఒపీనియన్. దానికి నువ్వు హర్ట్ చేసుకోవడం, అంటే దాన్ని నువ్వు సెల్ఫ్‌గా తీసుకోవడం, సో ఏ విషయానికొచ్చినా అది నీకే అఫెండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నీకే అనువాదించుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు ఒక 20 ఇయర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా నీ ఫర్దర్ గ్రోత్ మంచిగా ఉండాలి అంటే నువ్వు కూడా ఇలాంటివన్నీ అంటే ఏ విషయంలో అయినా పాజిటివిటీ చూడాలి. అసలు మేము ఎందుకు చెప్పామనేది ఒకసారి ఆలోచించాలి. కూల్‌గా ఆలోచిస్తే బెటర్ నీకు, నీ ఫ్యూచర్‌కి గానీ, నువ్వు ఇంకా మంచిగా షోస్ చేయాలి, మంచిగా ఎదగాలి. ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట సునీత గారు. అంటే ఏదైతే సునీత గారు ఇన్ని రోజులు ఆవిడకొచ్చిన ఫేమ్ కావచ్చు, ఇదంతా కావచ్చు, ఒక చిన్న సింగర్ కమెంట్ చేయడం వల్ల మా ఫేమ్ ఎక్కడికి పోదు, అండ్ మా క్యారెక్టర్‌ని అంటే ఈ చిన్న అలిగేషన్స్ వల్ల మాకేమీ అవ్వదు అన్నట్టు సునీత గారు అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రవస్థితోటి తనకున్న అనుబంధాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఒక పాట క్లిక్ గురించి మాట్లాడుతూ, మృదంగం గురించి, అంటే ఎలా అయితే పాడుతున్నప్పుడు కొంచెం డౌన్ అయినప్పుడు సునీత గారే కాన్ఫిడెన్స్ ఇచ్చి, అంటే అందరి మధ్యలో, అందరి కంటెస్టెంట్స్ మధ్యలోనే కాన్ఫిడెంట్ ఇచ్చాను, నేను ఇంత ఓపెన్‌గా నేను చెప్పగలను, కాబట్టి నువ్వు మిగతా కంటెస్టెంట్స్‌ని అడిగితే తెలుస్తుంది అని చెప్పి సునీత గారే చెప్పడం జరిగింది. అంటే ఏదైతే నువ్వు గమనించుకొని మైండ్‌లో పెట్టుకొని దాని గురించే మాట్లాడుతున్నావో, ఇలాంటివి కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మేము చేసినవన్నీ మాట్లాడకుండా ఏదో ఒక పాయింట్ తీసుకొని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని. అండ్ అంతేకాకుండా షోస్‌లో ఎలిమినేషన్ ఎవరవుతారు, ఎప్పుడు ఎలిమినేట్ అవుతారనేది మాకు కూడా తెలీదు. మేము ఆ ఎపిసోడ్ షూట్‌కొస్తాము, తర్వాత మార్క్స్ ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం, అంతేగాని అంతకుమించి మేమేం పట్టించుకోము. సో మీరు ఆడిషన్స్‌కి వచ్చేటప్పుడు కూడా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా మేమే ఫిల్టర్ చేస్తాము. అప్పుడు కూడా మేము ఒకవేళ నిజంగా ఆపాలనుకుంటే అప్పుడే ఆపేయచ్చు కదా! ఎవరు కూడా ఇక్కడ ఎవరిని తొక్కడానికి ఉండదు. ఎవరు కూడా ఇక్కడ ఎవరిని వాళ్ళ గ్రోత్‌ని ఆపేయడానికి అసలు ఎవరికీ అంత ఛాన్సెస్ ఉండవు. నిజంగా నీకు టాలెంట్ ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకొక ప్లాట్‌ఫామ్‌లో ప్రూవ్ చేసుకుంటావు. అక్కడ కాకపోతే ఇంకొక షోస్‌లోనో ఇంకొక చోట నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అనేది నీ నుంచి రావడం అనేది మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదని సునీత గారైతే చాలా బాధపడడం జరిగింది. అంతేకాకుండా లిప్సిక, మార్నింగ్ అయితే సింగర్ లిప్సిక కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కీరవాణి గారి దగ్గర ఇంట్రెస్ట్‌గా వర్క్ చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. కీరవాణి గారి దగ్గర అంటే ఆయన మెన్షన్ చేసుండరు చాకిరీ అని. ఒకవేళ మెన్షన్ చేసుంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సేవ చేసుకోవడం అదేం పెద్ద తప్పు కాదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి అంటే నోట్స్ పరంగా, లిరిక్స్ పరంగా ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నిజంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నువ్వు దాన్ని కూడా ఇలా కమెంట్స్ చేయడం అనేది యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి లిప్సిక కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలామంది సింగర్ శ్రీకృష్ణ అవ్వచ్చు, ఇలా సాయి చరణ్ కావచ్చు, ఇలా చాలామంది వాళ్ళ స్టేటస్‌లలో కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా దామిని కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు సింగింగ్ షోస్ పరంగా చాలా జరుగుతాయి. అవన్నీ చాలా చిన్న అవన్నీ ఓవర్‌కమ్ చేస్తేనే నువ్వు ఒక మంచి పెద్ద సింగర్ అవుతావని చెప్పి వీళ్ళ మీనింగ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా సునీత గారు మెన్షన్ చేయడం ఏంటంటే, ఈ షోలో ఉన్న మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి, మీకు కూడా ఈ షో అనేది చాలా ఫేమ్ ఇస్తుంది కాబట్టి తన కమెంట్స్‌కి మీరు కూడా డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వచ్చు అన్నట్టు కూడా ఒక సంకేతం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తానికి ఈ ఇష్యూ చూసుకుంటే, అంటే ప్రవస్థికి ఏదైతే సెట్‌లో కానీ, అక్కడ షూటింగ్ స్పాట్‌లో కానీ ఏవైతే జరిగిందో తన వర్షన్ చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సునీత గారు కావచ్చు, ఎవరైతే సింగర్స్ ఉన్నారో లిప్సిక కావచ్చు, శ్రీకృష్ణ కావచ్చు, సాయి చరణ్ కావచ్చు, ఇలా చాలామంది కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు షోస్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా ఒకప్పుడు కష్టపడి పాడి అందరి దగ్గర మెప్పులు పొంది వాళ్ళు కూడా చాలా ప్రయోజకులయ్యి ఇంత స్టేజ్‌కొచ్చి సెటిల్ అయిన వాళ్ళే. సో వాళ్ళు అంటే ఈ సింగింగ్ షో కావచ్చు, పాడతా తీగ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇలాంటి కమెంట్స్ ఒక వాళ్ళు ప్రెస్టీజియస్‌గా పాడి గెలిచి వచ్చిన షోస్ మీద రావడం వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఇంకొంతమంది కూడా నాకు తెలిసి ఇప్పుడు రియాక్ట్ అవ్వబోతున్నారు. చాలామంది అంటే సునీత గారి వీడియో తర్వాత ఇంకొంతమంది వీడియోస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వబోతున్నారని. అండ్ అంతేకాకుండా సునీత గారు ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. జ్ఞాపక ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు కూడా అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటది, ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా రివీల్ చేస్తారు అన్నట్టు ఒక మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా షోకి సంబంధించి ఎలాంటి సాంగ్స్ తీసుకోవాలి, ఎలాంటి సాంగ్స్ ఇస్తారు అనే దానికి కూడా ఒక రూల్ ఉంటుంది. ఓన్లీ ప్రవస్థికే మేము వేరే సాంగ్స్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఫేవరెట్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పట్లేదు. షోలో రిపీట్ అవ్వకుండా, వేరే షోస్‌లో పాడినవి కాకుండా, ఆ ఛానల్‌కి రైట్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఉండకుండా ఏవైతే సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాం కానీ, వేరేలాగా నీకు ఒక మంచి సాంగ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి మంచి సాంగ్స్ ఇచ్చి, సో అలాంటి మిస్ జడ్జ్‌మెంట్స్ అయితే ఉండవు మా దగ్గర నుంచి అని ఒక క్లారిఫికేషన్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికంటే ఇది ఇప్పుడు ప్రవస్థిని మళ్ళీ ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటంటే ఇప్పుడు సునీత గారు కమెంట్స్ తర్వాత ప్రవస్థి అంటే దీని గురించి ఏమైనా మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.